దేశంలో ఇప్పటికే ప్రజల ఆలోచన తీరు మారిపోయింది. బాగా సంపాదించేసేయాలి, రిచ్‌గా బతకాలి అన్నటువంటి ఆలోచన మనిషిలో మానసికమైనటువంటి పోటీని పెంచుతుంది. ఎక్స్‌పెండిచర్ విషయంలో విచ్చలవిడితనం విపరీతం పెరిగిపోయింది. దాన్ని సంపాదించుకోవడానికి ఓ పక్కన బెట్టింగ్‌లే చేస్తున్నారు, లేకపోతే రకరకాలైనవి చేసి మరింత ట్రాప్‌లో పడిపోతున్నారు. మన దగ్గర రూ. 100 ఉంటే రూ. 70 ఖర్చు పెట్టాలా, రూ. 30 దాచుకోవాలన్నటువంటి స్టేజ్ నుంచి రూ. 100 వస్తుంది అనుకుంటే రూ. 150 ఖర్చు పెట్టేటటువంటి స్టేజ్‌కి వచ్చాం. లగ్జూరియస్ వైపుకి వెళ్ళిపోతున్నాం. అందులో ఇంపాక్టే విమానాలు, అవసరం ఉన్నా లేకపోయినా విమానాలు ఎక్కడం. తాజాగా ఇప్పుడు ఈ ఇంపాక్ట్‌తో 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ రకంగా మనం విదేశాలను ఫాలో అవుతున్నాం. అమెరికా, యూరప్ దేశాల్లో డబ్బులు దాచుకోరు. క్రెడిట్ కార్డులు, లోన్స్ వీటి మీదనే నడుస్తుంటాయి, ఈఎంఐలు. అదే తరహాలో భారతదేశపు ప్రజల ఆలోచన తీరు మారడం అన్నటువంటిది మంచిదా చెడ్డదంటే వాళ్ళకి ఆయా దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు కొలాప్స్ అయినప్పుడు కంట్రోల్ చేయడానికి మెకానిజం ఉంటుంది. మన దగ్గర అది ఉండదు. అది చూసుకోవాల్సి